కరెక్టే. ఏపీ పోలీసులు ఎక్కడికి వచ్చి ఎలాగ అరెస్ట్ చేస్తారన్నప్పుడు ఏపీ నాయకుడి గురించి ఈయన ఎందుకు మాట్లాడాలి? ఇప్పుడు ఏపీ పోలీసులేనండి. ఏపీ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి దేనికి? ఆంధ్రప్రదేశ్కి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పంజాబ్లో ఉన్నవాడు మాట్లాడినా సరే పంజాబీలు అరెస్ట్ చేయొచ్చండి. ఒకరిని కించపరిచే విధంగా ఎవరు ఎక్కడ మాట్లాడినా సరే ఆ ప్రాంతీయానికి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేయొచ్చు, అది తప్పు కాదు. అయితే ఏంటంటే ఇక్కడ ఎందుకు అరెస్ట్ చేస్తారు? పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఎక్కడికి వచ్చి అరెస్ట్ చేస్తారు అన్నప్పుడు ఇక్కడ కూడా ఈయన కూడా పక్క రాష్ట్రం గురించి మాట్లాడకూడదు, పక్కన రాష్ట్రం నాయకుల గురించి మాట్లాడకూడదు. ఈయన ఏదో పక్క రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాడంటే దాని వెనకాల అజెండా ఉంది. ఆయన ఈ మధ్య ఆయన ఎనలిస్ట్గా చేసే రీసెంట్ డిబేట్లు ఏదన్నా చూస్తే కొంతమందిని కించపరిచేలాగానే ఉన్నాయి. వన్ సైడెడ్గా వెళ్ళిపోతుంది. మరి ఆయనకి ఏమన్నా అమౌంట్ ఏమన్నా వచ్చి ఆయనకి ఏమన్నా అంటే గతంలో మన వైసీపీ వాళ్ళు చాలా బేభత్సంగా అమౌంట్ ఇస్తారంటారు. ఆ విధంగా ఈయన కూడా ఎక్కువ మొత్తంలో ముడుతుందేమో మరి మనకు తెలియదు. కానీ ఏదేమైనా సరే ఆయన రాజకీయ విశ్లేషణ ఒక రాజకీయ పరిజ్ఞానంతో రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా చేస్తే మంచిది. ఎవరో వ్యక్తిగతంగాను ప్రత్యేకంగా అతన్ని దూషించాలన్న కోణంలోనే ఆయన విశ్లేషణలు ఉంటే అది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం అండి. నిజంగా ఆయన వెళ్ళాడలే తెలియదు పవన్ కళ్యాణ్ గారు, బట్ ఆయన గురించి ఒక వ్యాఖ్యలు చేశారు. ప్రజెంట్ అది పెద్ద కాంట్రవర్సీ అవుతుంది. సో అసలు ఇందులో ఎవరిది తప్పు ఉందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్గానండి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి చెప్పాలంటే ఆయన చాలా పెద్ద మనిషి, చాలా గొప్ప అనలిస్టు, చాలా గొప్ప విద్యావేత్త. ఆయన ఒక ఎమ్మెల్సీ గాను ఒక అనలిస్ట్ గాను ఎంత గొప్ప పేరు ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం. అంటే పెద్ద పెద్ద రాజకీయ నాయకులే ఆయనకి సంబంధాలు చుట్టరికాలు లేదా పరిచయాలు ఉన్న వ్యక్తి. ఆయన ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నానండి. ఎనలిస్ట్గా ఆయనకున్న పేరైతే వేరే వాళ్ళు ఎవరికీ లేదు. అయితే ఏంటంటే ఈ సందర్భంగా అంటే ఈ సందర్భం కాదు, ఈ మధ్య కొన్ని సందర్భాల్లో ఆయన వ్యవహారం ఎలాగుందంటే కేవలం ఒక పార్టీకి మాత్రమే కొమ్ముగాసే విధంగా, అదేదన్నా ఆ పార్టీ కనుక రాష్ట్రానికి ఉపయోగపడి రాష్ట్ర భవిష్యత్తుకో లేదా ప్రజలకు ఉపయోగపడే విధంగా చేసుంటే పర్వాలేదు. కానీ ఏంటంటే వన్ మ్యాన్ షో కింద వన్ సైడెడ్గా ఆయన కామెంట్స్ ఉండటం అనేది కొంచెం ఆశ్చర్యం కలిగించింది నాకు కూడా. అది ఎలాగంటే నాగేశ్వరరావు గారు అంత ఎనలిస్ట్, గొప్ప ఎనలిస్ట్ అయి ఉండి ఏది మంచో ఏది అప్పటికప్పుడే నిర్ణయాలు తీసుకునే విధంగా ఆయన ఎనలైజ్ చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది. అది ఎలాగంటే అండి యాక్చువల్గా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు కూడా దానికి మంచి రిప్లై ఇచ్చారు. వాస్తవానికి ఏంటంటే నేను అమిత్ షాతో మాట్లాడితే నేనేం మాట్లాడేశానో ఆయన పక్క నుండి చెప్పేసి ఆయన దాన్ని విశ్లేషించడం కరెక్ట్ కాదనిపించింది. ఆయన యాక్చువల్గా నాకు ఎంతో ఆయన అంటే గౌరవం ఉందని పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి చాలా పాజిటివ్గా చెప్పారు. దాని గురించి కొన్ని సందర్భాలు అంటే తర్వాత నేను కేవలం పవన్ గారి మీద ఇష్టంతోనే నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నానని కూడా ఆయన చెప్పుకొచ్చాడు, సంతోషమే. అయితే అంటే దాని తదనంతరం కొంతమంది ముసుగులో ఉంటారండి. ఎలాగంటే కూటమి సపోర్ట్గా ఉండే కొంతమంది వైసీపీకి సపోర్ట్ చేసేవాళ్ళు కూటమి తరపున కొన్ని ఐడీలు ఓపెన్ చేసి ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి ఇంకా రిఫ్ట్ క్రియేట్ చేయాలనుకుంటారు. యాక్చువల్గా ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మర్చిపోయారు, జనసేన కానీ కూటమి నాయకులు కూడా మర్చిపోయారు. కానీ ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారు ఓవర్గా రియాక్ట్ అవుతున్నారని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సో అది నిజమంటారా? ఓవర్గా కాదండి, ఆయన చెప్పాలనుకున్న చెప్పేశాడు. అది ఎంతో కనీసం లేదంటే ఒక 3 నిమిషాలు కూడా ఆయన గురించి చెప్పలే. అది ఓవర్గా రియాక్ట్ కాదు, ఇలా జరిగింది ఆయన అంటే నా గౌరవం అన్నాడు. అది కూడా మనం తెలుసుకోవాలండి. అక్కడ ఓవర్గా రియాక్ట్ కాదు, ఆయన అన్నదానికి. అంటే ఇక్కడ ఎలాగుంటుందంటే అండి కొన్ని సందర్భాల్లో ఆ పార్టీ శ్రేణులే కాకుండా నాయకుడు కూడా కొంత సమాధానం చెప్తే బాగుంటుందని కొంతమంది పార్టీ నాయకులు కోరుకుంటారు. ఏంటి ఈయన ఏం మాట్లాడలేదు, ఈయన ఎంత విమర్శిస్తున్నా సరే అసలు మాట్లాడేటి మనవాడు, ఇలాగుంటే అసలు మనం ఆయన్ని సపోర్ట్ చేసే ఉపయోగం ఏముందని కొంతమంది డిసప్పాయింట్ అవుతారు. ఆ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానాన్ని కొంతమంది హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే ఓకే ఈయన బాగానే రియాక్ట్ అయ్యారు, కరెక్ట్గా జరిగినట్టుగా చెప్తున్నాడు అనేసి. అని ఎలాగుంటుందంటే ఓకే ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఇంట్లో జరిగిన పెళ్ళికి కూడా నేను వెళ్ళాను, మాకు అంత అనుబంధం ఉంది, ఆయన ఏదో అన్నారని దగ్గరుండి పక్క నుండి చూసినట్టుగా ఆయన మాట్లాడడం అయితే అది నాకు కరెక్ట్ కాదనిపించింది. అన్నదానికి ఆయన కూడా రియాక్ట్ అయ్యారు, అపాలజీ నేను నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, బాగానే ఉంది. అయితే ఏంటంటే ఒక పెద్ద విశ్లేషకుడుగా ఒక గొప్ప రాజకీయ విశ్లేషకుడిగా ఉండి ఆయన మాట్లాడేసి తర్వాత నేను వెనక్కి తీసుకుంటున్నానన్న మాటలు కరెక్ట్ కాదు. ఆయన అసలు ముందే అలా మాట్లాడకూడదు. సరే ఏదేమైనా కానీ ఆయన అన్నారు వెనక్కి తీసుకుంటున్నాను అన్నారు, సంతోషమే. ఇక్కడ దీనికి మళ్ళీ ఈ వైసీపీలో ఉండే కొంతమంది ముసుగు దొంగలు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా రిఫ్ట్ క్రియేట్ చేయాలనుకుంటారు. అంటే కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారికో లేదా చంద్రబాబు నాయుడు గారికో లేదా చంద్రబాబు నాయుడు గారు లేదా కూటమి ప్రభుత్వానికి ప్రజలకే మధ్యలో
ఏదో అగాధం క్రియేట్ చేయాలన్న ఉద్దేశంతో కొంతమంది ఫేక్ ఐడీలు క్రియేట్ చేసుకుని నాగేశ్వర్ గారి ఫోటోలు పెట్టి దానికి ఏదో కామెంట్ చేసేయటం, దానికి మళ్ళీ తెలుగుదేశం వాళ్ళు లేదో కూటమి ప్రభుత్వం వాళ్ళు రియాక్ట్ అయిపోయి వైసీపీ వాళ్ళని తిట్టడం, లేకపోతే నాగేశ్వరరావు గారిని తిట్టడం, నాగేశ్వరరావు గారు మళ్ళీ దానికి వాళ్ళ తరఫున అతన్ని సపోర్ట్ చేసేవాళ్ళు మళ్ళీ వీళ్ళని తిట్టడం, అలా కొంతమంది గందరగోళం చేయాలని చూస్తారండి. గందరగోళం చేయాలని చూడడమే వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే అల్టిమేట్గా ఏంటంటే వాళ్ళు కూటమి ప్రభుత్వం లేదా పవన్ కళ్యాణ్ గారు అంత గొప్ప పేరు తెచ్చుకోకూడదు. ఆ తెచ్చుకోకూడదంటే దాని వెనకాల ఉండే శక్తులు, వాళ్ళని నడిపించే శక్తులు మన ప్రత్యేకంగా ఎవరెవరో చెప్పక్కర్లే. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారంటే దాన్ని విమర్శించేది ఎవరు ఉంటారండి? ఆటోమేటిక్గా వైసీపీ వాళ్ళు ఉంటారు. దాని ముసుగులో ఉండే కొంతమంది మరొక దొంగలు ఉంటారు. వాళ్ళ మాటలు ప్రత్యేకంగా తీసుకోక్కర్లేదు. అల్టిమేట్గా నాగేశ్వరరావు గారు ఏం మాట్లాడారు, నాగేశ్వరరావు గారు నిజంగా మనకి అపాలజీస్ చెప్పారా అంటే మనకు కాదు, అంటే జనసేన వాళ్ళకి కానీ కూటమి ప్రభుత్వానికి సంబంధించి కానీ లేదా పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన అర్థమయ్యేలాగా చెప్పారా లేదన్నది మనం ముఖ్యం. కానీ యాక్చువల్గా నాగేశ్వరరావు గారిని కూడా మనం విమర్శించక్కర్లేదండి. ఆయన గొప్ప విశ్లేషకుడు. ఇక మీదటైనా ఆయన కొంచెం నార్మల్గా మాట్లాడతారనేది నా ఉద్దేశం. అది ఎలాగంటేనండి, ఇక్కడ ఈ ఇళ్లలో అంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాటలు వెనక్కి తీసుకోవడానికి కొంతమంది నాగేశ్వరరావు గారికి కూడా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. ఎలాగంటే మన ప్రకాష్ రాజు ఒక జర్నలిస్ట్ని లేదా ఒక అనలిస్ట్ని అణిచివేసే ధోరణి జనసేన వాళ్ళు చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నారని మన ప్రకాష్ రాజు గారు డైరెక్ట్ వీడియో చేసి పెట్టారు. ఆయన ఏంటంటే ఇటువంటి వాళ్ళు కొంతమంది ఏంటంటే అగాధం అండి. ఆయన చేయకుండా ఉంటే అక్కడితో వదిలిపోద్ది. నాగేశ్వరరావు గారు అపాలజీస్ చెప్పినట్టుగా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన అంటే నాకు గౌరవం ఉందని చెప్పారు, అయిపోయింది. కానీ కొంతమంది ఏంటంటే వీళ్ళ వెనకాల వేరే ముసుగులు ఉంటాయి. ఆ ముసుగులు బయటకు తీసి కొంత అగాధం క్రియేట్ చేయాలని చూస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రకాష్ రాజుకు పడదంటే ఏదో ఒకటి బురజల్లాలి కదా, బురజల్లాలంటే ఇటువంటి అవకాశాలని తీసుకుని వాళ్ళు ఇదిగో ఈ విధంగా చేశాడు నాగేశ్వరరావు గారు, మీరు భయపడక్కర్లేదు, ఎవరికో మీరు తలంచక్కర్లేదు, మీ వెనకాల మేమున్నామని కొంతమంది వీళ్ళకి అవసరం లేకపోయినా దూరిపోతారనమాట. వీళ్ళు పోటుగాళ్ళ కింద మర్చిపోయిన వాళ్ళు మనం వీళ్ళని ఏదైనా గుర్తు చేసేసుకుని వాళ్ళు గొప్ప జర్నలిస్ట్ కానీ మనం ఏమన్నా నెత్తున పెట్టేసుకుంటాం అన్న భావన వీళ్ళలో కలిగిపోద్ది అనమాట. ఏదేంటంటే వాళ్ళ మంచి కోసం చేస్తే మంచిదండి. ఇప్పుడు సపోజ్ ఇలా జరుగుతుంది, పెట్రోల్ రేట్లు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, దాని మీద ఒక్క సన్నాసి మాట్లాడడం, రకరకాల 96,000 కోట్లు రుణమాఫీలు చేస్తే మాట్లాడరు. ఇలాగా దేశానికి రాష్ట్రానికి అన్యాయం అయిపోయే సమస్యల మీద ఒక్క నా కొడుకు మాట్లాడు, ఒక్క నా కొడుకు అని కాదు, ఒక్క సన్నాసి కూడా మాట్లాడు. కానీ అటువంటి వాటి మీద మాట్లాడకుండా ఎవరి మీదన్నా మాట్లాడితే వాడంటూ నీకు ఇష్టం లేకపోతే నీకు పాజిటివ్గా వాళ్ళని మార్చేసుకుని వాళ్ళ మీద మళ్ళీ బురజల్లేలాగా వీళ్ళేదో నాయకుల కింద ఫీల్ అయిపోయి ఇటువంటి క్రియేట్ చేయటం, లేకపోతే పోస్టులు పెట్టడం, థంబ్నైల్స్ క్రియేట్ చేయటం. నాగేశ్వర గారు మీరు భయపడక్కలేదు, ఏ ఒక్కడికి మీరు తలంచాల్సిన అవసరం లేదు. అంటే ఆ వీడియోలో ఏమన్నా నాగేశ్వర గారు చూస్తే కరెక్టే, నాకింత సపోర్ట్ వచ్చేసింది కదా, నేను అనవసరంగా సారీ చెప్పానేమో అనుకుంటాడు ఆయన. అంతే కదండి. కొంతమందిలో అటువంటి అభిప్రాయ భేదాన్ని క్రియేట్ చేయాలని చూస్తారు. దానికోసం ఏంటంటే కొంతమంది వీళ్ళ వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఉంటారు. ఆయన నాగేశ్వరరావు గారు, పర్టికులర్గా నాగేశ్వర్ గారు ఈ మధ్య ఏ ధోరణి తీసుకుని మాట్లాడుతున్నారో మన ప్రత్యేకంగా చెప్పవసరంలే. మంచిని కూడా ఆయన మంచి అని చెప్పలేని పరిస్థితిలో కొన్ని టీవీ డిబేట్లు ఉంటున్నాయి. సరే, ఏదేమైనా సరే ఆయన గొప్ప అనలిస్ట్ కాబట్టి దాన్ని గౌరవిద్దాం. అయితే ఏంటంటే వన్ సైడెడ్గా తీసుకోవద్దు అనేది నా మనవండి. ఆ విషయాన్ని, ఆ రోతని అటు జనసేన వాళ్ళు వదిలేయాలి, ఇటు నాగేశ్వర గారి తరఫున ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళు వదిలేస్తే మంచిది. సమస్యల మీద పోరాడదాం. అనవసరమైన విషయాల మీద బురజల్లుకొని వీడి మీద మళ్ళీ బురద వేసుకుని ఇంకోటి మీద బురజల్లుకోవడం అనేది కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ప్రాంతాల మధ్య విభేదాలు రేపుతున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఆయన వెనక్కు తీసుకుండు కదా, సరే మాట్లాడేటప్పుడు దాని షోలో వచ్చింది, అనాలని అన్నాడో ఎట్లా అన్నాడో అది ఆయనకే తెలియాలి. అది వెనక్కి తీసుకున్నాక ఇంకా దాని గురించి ఎందుకు దాన్నే గొడవలు లేపుకుంటూ ఉంటారా? ఇప్పుడు ఆంధ్రాలో అంటే తెలంగాణ అట్లా మాట్లాడుతుంది అనుకోకరి, మీ ఆంధ్రాలో ఇంత అన్నారా అంటే దాన్నే పెలగదీసి దాన్నే ఇంత చేసుకుంటారు. ఆయన వెనక్కు తీసుకుంటూ సారీ చెప్పిండు కదా, చెప్పినాక మళ్ళీ దాన్ని ఎందుకు తీస్తుండ్రు? ఇప్పుడు దానివల్ల ఇప్పుడు సరే ఎవరికైనా ఎంత మంచోడికైనా రాజకీయం చేసిన వానికి ఎక్కడో ఒక్కడ సోలులో ఒక్క మాట తప్పుగా వచ్చింది, దానికోసం దాన్నే ముందట పెట్టుకొని కూర్చుంటే అది కరెక్ట్ కాదు కదా. ఇది ఇప్పుడే రౌండ్ టేబుల్ సమావేశం లాంటి పెట్టి ఏంటి ఎలా పవన్ కళ్యాణ్ మీద మాట్లాడుతున్నారు, దాన్ని ఏ విధంగా చూడాలంటారు? పవన్ కళ్యాణ్ మీద మాట్లాడను ఎవరుండ్రు, ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని తీయండి, వీళ్ళు నిద్రపోడు. పవన్ కళ్యాణ్ జోలి ఎక్కడైనా రాకుంటున్నదో చూపియండ్రి.
ఇప్పుడు ఆంధ్రాలో అదే పవన్ కళ్యాణ్ది, తెలంగాణ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గురించే మాట్లాడతారు. ఆయన ఈ ఊరే రావద్దంటే, ఈ పల్లె రావద్దంటే, లేకపోతే వీళ్ళు అన్నోళ్ళందరూ ఈ తెలంగాణని రిజిస్టర్ చేసుకునరా? ఇప్పుడు రిజిస్టర్ చేసుకునరా వీడికి రావద్దని? ఎవడో వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళ అన్నలు వాళ్ళ అయ్య కాంచి వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చి ఇక్కడ ఇల్లు కట్టుకొని సినిమాలు తీసుకుంటా ఇక్కడ పునాదులు వేసుకొని ఉన్నారు. ఇప్పుడు రావద్దని దానికి ఎక్కడ అది కరెక్ట్? అన్నోళ్ళకు ఉండాలి కదా బుద్ధి. రావద్దని దానికి మన ఎవరు, మనం వేరే గుజరాత్, బెంగళూరు, వేరే దేశం మనం పోవట్లేదా? మరి మనం ఎందుకు పోతున్నాం అక్కడికి? ఇది కూడా అదే అనుకొని ఒకసారి అర్థం చేసుకొని ఆయనని రావద్దు, పవన్ కళ్యాణ్ 4 పెళ్ళిళ్ళు 3 పెళ్ళిళ్ళు రాజకీయంగా మాట్లాడుకోరు. మీకు దమ్ముంటే రాజకీయంగా మాట్లాడండి, అది బాగుంటుంది. కానీ లేడీస్ని ముందట వేసేది ఎక్కడ కరెక్ట్? మీకు కూడా లేడీస్ ఉంటుగా, మీకు కూడా బిడ్డలు ఉండ్రు, భార్యలు, ఒక ఫ్యామిలీ అంటున్నది కదా. మరి ఆయన ఫ్యామిలీని ఊక బయటికి ఎందుకు తీస్తాను? ఆయన ఏదో తలరాత ఆ రోజు దేవుడికే, బ్రహ్మదేవుడికే తప్పలే 2 పెళ్ళిళ్ళు. ఇలా ఈయనంత మనం మానవులు, మనం ఎంత అది ఒకలా చేసుకుండు, ఎవరిది వాళ్ళకి ఇచ్చిండు. ఆ పిల్లల్ని కూడా ఈయన దగ్గరే ఉంచుకొని మెయింటైన్ చేసుకుంటారు. అదొక్కటి మాట్లాడేతోళ్ళు 3 పెళ్ళిళ్ళు 2 పెళ్ళిళ్ళు అన్నోళ్ళకు ఎప్పుడైనా గుర్తుంచుకోవాలి. ఒక ఆడోళ్ళని మనం ఎందుకు వాళ్ళ జోలి తీయాలి, వాళ్ళని ఎందుకు ముందేసుకోవాలి అన్నది ఒక్కటి బుర్రలు పెట్టుకోరు. ఏదన్నా ఉంటే పవన్ కళ్యాణ్ ఎదుర్కోండి, మాట్లాడుకోండి రాజకీయంగా, అంతేగాని ఆడోళ్ళని ముందుకు తెచ్చి అవన్నీ రాజకీయం, ఈ ఊరు రావద్దు, ఈ పల్లె రావద్దు అనటం అది కరెక్ట్ కాదు. మరి చిరంజీవి గారు ఎప్పుడు వచ్చిండు? చిరంజీవి గారు ఎప్పుడో వచ్చిండు. ఇక్కడ సినిమాలు వాళ్ళు తీసిన సినిమాలు మనం చూడొచ్చు. వాళ్ళు గత కాంచి ఉన్నారు. ఇవాళ 2 మనది తెలంగాణ ఆంధ్రాని ఇవాళ ఇడిపోయింది. మరి ఫస్ట్ నుంచి ఉంది కదా. మరి ఫస్ట్ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా పోతారు? ఇప్పుడు ఆడ చేస్తాడు, ఆయన పదవి అక్కడ వచ్చింది, ఆడ పుట్టిండు కాబట్టి, వాళ్ళ నాన్న పుట్టిన దేశం కాబట్టి నిలబడ్డాడు, గెలిచిండు, ఉంటుండ్రు. దానికి నువ్వు రావద్దని దానికి ఈ తెలంగాణ మొత్తం రిజిస్టర్ ఏం చేసుకోలేదు అట్ట అనకూడదు. మనం అడుకోవచ్చు, మనం ఇడుకోవచ్చు. అదొక్కటే నేను వాళ్ళని అడిగిన వాళ్ళ కోసం చెప్తున్నా. అంటే ఆయన మాటలు ఆయన వెనక్కు తీసుకున్నారు కాబట్టి ఇంతతో ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే ఎక్కడోళ్ళు అక్కడ గమ్మునుంటే బాగుంటుంది. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఎదుర్కోవాలి. కానీ 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఆయన గురించి, వాళ్ళ అన్న గురించి, ఎవరి గురించి తీయద్దు. ఫ్యామిలీలలో ఎవరికైనా ఉంటాయి చిన్న చిన్న ఇష్యూలు. కాబట్టి పవన్ కళ్యాణ్ జోలి తీయండి, ఇప్పటికైనా మానుకోండి. ఎందుకంటే ఆడవాళ్ళని తీస్తే ఏమవుతుంది? అందు గురించే నేను అంటున్నా. ఆయన రావద్దనడానికి మనకు లేదు, ఉండు అనడానికి మనకు లేదు. అందు గురించి ఎవరు మాట్లాడకూడదు, రిజిస్టర్ ఎవరు చేసుకోలేదు. మనం ఆదేశం పోవచ్చు, ఆదేశపల్లి ఈడికి రావచ్చు. ఇవాళ ఏదో తెలంగాణ కావాలని కొట్లాడి 2 చేసుకున్నాం. మనందరం ఒకప్పుడు ఒక్క చెట్టు కిందోళ్ళు కారా? మరి ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుకుంటారని నేను అంటున్నా. ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టింది, మాట్లాడిందంతా రాంగ్. ఎందుకంటే అది లెఫ్ట్ భావజాలం గల వాళ్ళతో కలిసి నాగేశ్వరరావు వాళ్ళతో పాల్గొని ఇంకొంచెం రెచ్చగొట్టినట్టు అయిపోయింది. ఆయన విత్డ్రా చేసుకుని, ఎందుకంటే మీకు ఫస్ట్ నుంచి చెప్దాం. ఇప్పుడు ఢిల్లీలో అమిత్ షా, నాదెండ్ల మనోహర్, మన పవన్ కళ్యాణ్ గారు కలిసి జగన్ని అరెస్టు చేయాలనే విషయాన్ని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పబ్లిసిటీ చేశాడు. అదేదో ప్రూఫ్ చూపిస్తే బాగుండేది, ఇలా వైరల్ అయ్యేలాగా చేయకోకుండా. ఆ విషయాన్ని వైరల్ చేసి పబ్లిక్లోకి వెళ్ళేపాటికి జన సైనికులు, పబ్లిక్ ఆయన టార్గెట్ చేశారు. అయితే సరే అని చెప్పేసి ఆయన విరమించుకున్నాడు, విత్డ్రా చేసుకున్నాడు, అయిపోయింది, అక్కడితో క్లోజ్. అటువంటిది మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ భావజలం అంటే కమ్యూనిస్ట్ వాళ్ళతో కలిసి మీటింగ్ పెడతాం వలన వీళ్ళందరూ అడ్డమైన బూతులు ఇష్టం వచ్చినట్టు చాలా ఆంధ్ర అని, తెలంగాణ అని ఈ డివైడింగ్ పాలసీలు పెట్టి, ఒక లెక్క కాదు చంద్రబాబు ఇల్లు ముట్టడిస్తాం, పవన్ కళ్యాణ్ ఇల్లు ముట్టడిస్తాం, బూట్లు, చెప్పులు, అసభ్యకర బూతులు మాట్లాడతారు. ఇవి మంచి పద్ధతి కాదు. ఆంధ్ర తెలంగాణ అన్నారు, కొట్లాడారు, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. ఒకప్పుడు కలిసి బతుకుదామంటే మద్రాసు నుంచి కర్నూలు వచ్చింది, కర్నూలు నుంచి హైదరాబాద్ వచ్చి మన తెలంగాణలో ఒకే రాజధానిగా బతికాం. మీరు కొట్లాడటం కారణంగా మీ వ్యక్తిగత స్వార్థాల కారణంగా 2 ముక్కలు చేశారు. మళ్ళీ మీరు మీ స్వార్థాల కోసం మీకు పదవులు కావాలంటే ఏదన్నా పార్టీలోకి వెళ్ళండి, ఏదైనా పార్టీలో పని చేయండి, పదవులు తీసుకోండి, ఎమ్మెల్యేనో ఎంపీనో ఇంకా వేరే ఏమైనా చేయండి. అంతేగాని ప్రజలకి గొడవలు పెట్టకండి, ప్రజలకు శిక్షలు పెట్టకండి. ఇప్పుడు నువ్వు చేసావు నాగేశ్వరరావు, నువ్వు చేసావు. ఈ గొడవకు కారణం ఏంటంటే ఎందుకంటే నువ్వు ఆంధ్రాలో వైఎస్ఆర్ పార్టీ తరఫున ప్రచారంలో తిరుగుతున్నావు.
గ్రౌండ్ వర్క్ చేస్తున్నావు. ఎందుకంటే నువ్వు ఒక ప్రొఫెసర్వి, నువ్వు ఒక విశ్లేషకుడివి, నువ్వు ఒక మేధావి, జర్నలిస్ట్వి. ఇంత మేధావి శక్తి ఉన్న నువ్వు అమాయక ప్రజలకి ఒక మెసేజ్ ఎలా వెళ్ళాలి, కరెక్ట్గా ఉండాలి. నీలాంటి వాడే ఫ్రాడ్ చేస్తే నీ వ్యక్తిగత స్వార్థం కోసం ప్రజలు ఏమనుకుంటారు? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఇది కరెక్ట్ కాదు. విత్డ్రా చేసుకున్న దాన్ని కూడా మళ్ళీ తీసుకొచ్చి పెద్ద పంచాయతీ చేశావు. ఇప్పుడు 2 రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణకి ఈ విషయానికి ఏమైనా సంబంధం ఉందా? నువ్వు చేసావు. ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఎవరైనా అన్నారా? తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని ఎవరేమైనా అన్నారా? ఏం లేదు. నువ్వు ఒక్కడవే చేసి ఇది ఒక పెద్ద కుంపటి నుప్పు రాజేసావు. ఇది కరెక్ట్ కాదు. దయచేసి ఆ ప్రజలకి ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళకి క్షమాపణ చెప్పడం కాదు, యావత్ 2 రాష్ట్రాల ప్రజలకి క్షమాపణ చెప్పి ఇది ఇక్కడతో ఆగిపోయేలాగా చేస్తే మంచిది. నాగేశ్వరరావు గారు, నీ పెద్ద రకం నిలబడద్ది. ఎందుకంటే నువ్వు నాకు తెలుసు, నాకు ఇంత అంతో కొద్దిగా నాలెడ్జ్ ఉంది, నువ్వు ఒక పెద్ద మేధావి. అట్లాంటిది నువ్వు ఇలా చేయటం కరెక్ట్ కాదు. ఒకవేళ నీకు ఆ ప్రూఫ్ ఉంటే నిరూపించు. ఢిల్లీలో నాదెండ్ల మనోహర్తో, అమిత్ షాతో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రూఫ్ ఉంటే, జగన్ని అరెస్ట్ చేయమని అన్నట్టుగా ఏదైనా ప్రూఫ్ ఉంటే తెలియజేయి. అర్థమైందా? నువ్వు పెర్ఫెక్ట్ అని అర్థమైపోద్ది. అర్థమైందా? అంతేగాని ఏది లేకుండా ఇలా చేయటం కరెక్టా? నీకు పదవి కావాలంటే వాళ్ళని అడుగు. జగన్తో నీకు క్లోజ్ ఉంది, అలాగే బీఆర్ఎస్. నీకు మెయిన్ ఏంటంటే, నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం నువ్వు పొలిటికల్గా రావాలని చూస్తున్నావు. పొలిటికల్గా రావాలంటే నీకు డైరెక్ట్గా ఇంతకుముందు అదేదో పెద్దల సభలో ఏదో ఇచ్చారు, నీకు ఎమ్మెల్సీ ఇచ్చారు, చేసావు. నీకు అక్కడితో తృప్తి పడినట్టు లేవు. నీకు పదవి కావాలనే టార్గెట్తో ఏదో ప్లాన్ చేస్తున్నావు. దయచేసి విత్డ్రా చేసుకున్నానని చెప్పి మళ్ళీ ఇలా ప్రాంతాల మధ్య విభేదాలు చేయటం కరెక్ట్ కాదు. అర్థమైందా? కలిసిమెలిసి బతుకుతున్నాం. మన భాష ఒకటి, తెలుగు వాళ్ళం. ఎందుకు ఎప్పటికప్పుడు అక్కడ వాళ్ళు ఇక్కడ బతకొచ్చు, ఇక్కడ వాళ్ళు అక్కడ బతకొచ్చు? అట్లా ఏదన్నా మంచి మెసేజ్ ఇవ్వాలి. కానీ నువ్వు విత్డ్రా చేసుకున్న వాడివి ఇదంతా పెద్ద విప్లవాలు లేపి మళ్ళీ 4 సపోర్ట్ ఇచ్చేవాడికి నేనే హీరో, నేనే పెద్దది, నేనే ఇది కరెక్ట్ కాదు. అదేంటంటే ఒక అనామకుడు, ఏమీ తెలియని వాడు మాట్లాడితే అది వేరు. ఇంత తెలుసుకున్న వాడివి, ఇంత జ్ఞానం ఉన్నవాడివి నువ్వు ఇది కరెక్ట్ కాదు. వాళ్ళ భావజలం అంటున్నావు. ఎక్కడ భావజలం? నేను ఒకప్పుడు కమ్యూనిస్టు, నక్సలైటు, నేను కూడా వాళ్ళల్లో కలవాలి, వాళ్ళల్లో తిరిగా. ఇప్పుడు కూడా నాకు ఒక మెంబర్షిప్లు ఉన్నాయి వాటిలో. అట్లాంటి ఈ కమ్యూనిస్ట్ భావజలాలు నశించిపోయినాయి, ఈ నక్సలిజం భావజలాలు నశించిపోయినాయి. అందుకే నేను అన్నీ డ్రాప్ అయిపోయా. అర్థమైందా? అట్లాంటిది ఇంకా వాళ్ళని పట్టుకుని మీరు ఇలా చేయటం కరెక్ట్ కాదు. దయచేసి ఇవన్నీ కూల్ చేయాల్సింది నువ్వే, మెయిన్ నువ్వే. అందరినీ కామ్ చేయి, కూల్ చేయి. ఇక్కడతో ఇది స్వస్తి పలకాలి నాగేశ్వరరావు గారు. కరెక్ట్ కాదు. ఇది నీకు మంచిది కాదు, ప్రజలకు మంచిది కాదు, 2 రాష్ట్రాలకి మంచిది కాదు. దయచేసి అర్థం చేసుకో. ఇన్నాళ్ళు నువ్వు మీడియాలో అక్కడ అక్కడ చేసావు. ఇప్పుడు ఏంటంటే నాకు తెలిసి కరెక్ట్ చెప్తున్నావు. నువ్వు నీకు తెలుసు, నీ గుండెల మీద చేసుకో. నీకు పదవి పిచ్చి పట్టింది. ఏదో ఒక పార్టీలో గెలవాలి. నువ్వు ఏదో ఒక పార్టీలకు అమ్ముడుపోతున్నావు. అమ్ముడుపోయి ఇలా చేయాలనుకున్నావు. ఒక రాయి వేసావు, అది రాజుకుంది. అర్థమైందా? దయచేసి దాన్ని కూల్ చేయండి. నాగేశ్వరరావు గారి మాటల మీద ఆయన విత్డ్రా చేసుకున్నారని చెప్పి నిన్న జర్నలిస్టులు అందరూ చేస్తారు రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద ప్రాంతీయ మధ్య విభేదాలు తీసుకొస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఇప్పుడు బాధ్యత లేని వ్యక్తులు, అంటే సమాజం పట్ల, భారతదేశం పట్ల బాధ్యత లేని వ్యక్తులు ఈ మధ్య బాగా తయారయ్యారు. జర్నలిస్టు ముసుగులో కొంతమంది దుర్మార్గమైనటువంటి ఆలోచనకు వెళ్ళిపోతున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసినటువంటి ఎలిగేషన్, ఏదో పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు, మన అమిత్ షా గారిని కలిసి జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయండి అని చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి నీకు ఎప్పుడైనా స్నేహితుడు అవుతాడు తప్ప చంద్రబాబు నాయుడు స్నేహితుడు అవడు అని చెప్పినట్టు లేనిపోని మాటలన్నీ మాట్లాడి ప్రాపకాండ పుట్టించాడు. ఆ తర్వాత జన సైనికులు, వీర మహిళలు ఎదురు తిరిగేసరికి ఆ మాటల్ని వెనక్కి తీసుకుని నాది తప్పు అయిపోయిందని చెప్పిన తర్వాత ఒక జర్నలిస్టు మీటింగ్ ఒకటి పెట్టారు ప్రెస్ క్లబ్లో. పెట్టినప్పుడు జర్నలిస్ట్ అనేవాడు సంస్కారంగా, సాంప్రదాయంగా, గౌరవంగా మాట్లాడాలి. ఈ పాశం యాదగిరి వయసు ఒక 70 సంవత్సరాలు ఉంటాయేమో, బుద్ధి లేని గాడిదలా మారిపోయాడు, సీనియర్ జర్నలిస్ట్ అని చెప్పుకుంటున్నాడు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చనీచాలు లేకుండా 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడని, అలాగే రానివ్వనని, సినిమా వాళ్ళంతా తాగుబోతులని, తిరుగుబోతున్న సినిమా వాళ్ళని చాలా చీప్గా, చాలా హీనంగా తిట్టినటువంటి ఒక విధవ ఎవడైనా ఉన్నాడంటే పాశం యాదగిరి. నిజంగా విధవ అని ఎందుకంటున్నానంటే, మనం బాధ్యత గల సమాజంలో బ్రతుకుతున్నప్పుడు సంస్కారంతో బతకాల. సంస్కారం లేకుండా, ఉచ్చనీచాలు లేకుండా నేను జర్నలిస్ట్ని,
నేనేదో చేస్తానంటే నువ్వెవడవురా బాబు? వాక్ స్వాతంత్రం ఉందంటే నీకే కాదు మాకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు భారతదేశం సంస్కారం, సాంప్రదాయం, గౌరవంతో బతుకుతున్నటువంటి దేశం. మన దేశ అభివృద్ధి ఈవేళ ఎంత ఫాస్ట్గా అవుతుందంటే మనకున్నటువంటి గొప్ప సంస్కారం వల్లే. మీరు వచ్చి సంస్కారం లేకుండా మేము జర్నలిస్టుని, పవన్ కళ్యాణ్ని రానివ్వము, పవన్ కళ్యాణ్ని ఇక్కడ ఎందుకు రావాలి? అసలు రాజ్యాంగం గురించి కొంచెమైనా తెలుసా మీకు? రాజ్యాంగం పట్ల మీకు అవగాహన ఉందా? రాజ్యాంగం పట్ల అవగాహన లేని వ్యక్తులు జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారా? అరే బాబు, ఇది పాకిస్తాన్లో లేదురా, ఇది ఇండియాలో ఉంది. తెలంగాణ అనేది ఇండియాలో ఉంది, పాకిస్తాన్లో లేదు. రావద్దని చెప్పడానికి నువ్వెవడివి? నువ్వు రాకు అంతే తప్ప పవన్ కళ్యాణ్ రానివ్వు. నువ్వు ఒత్తేదో తరిమితో రా, ఒకసారి ఇంటి గేట్ టచ్ అయ్యి. నువ్వు మగానమైతే టచ్ అయ్యి వచ్చి పవన్ కళ్యాణ్ ఇంటి గేట్ టచ్ అయ్యి. ఇలా బాధ్యత లేకుండా మాట్లాడి మనుషుల పట్ల వైషమ్యాలు, సినిమా ఇండస్ట్రీ గురించి ఎంత బాధ్యత లేకుండా మాట్లాడు. నేను ఒక సినిమా వాడిగా, ఒక జనరల్ సెక్రటరీ, ఆర్టిస్ట్ జనరల్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడిన మాట పశువులు కూడా మాట్లాడు. మనుషులు ఎలా మాట్లాడావో, అసలు నువ్వు అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా? బాధ్యత ఉండక్కర్లా? ఒక సంస్థ పట్ల అంత హీనంగా మాట్లాడతావా? ఎన్ని లక్షల మంది ఉన్నాం మేము, ఇంత లక్షల మంది పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తావా? అసలు బుద్ధి జ్ఞానంతో ఉందా? ఇంత వయసు వచ్చింది, ఎందుకు బతుకుతున్నావురా బాబు నువ్వు? ఇలాంటి యదవ బతుకు నిజంగా ఎంత బాధేసిందంటే, అసలు వీడు నిష్కారణంగా సినిమా వాళ్ళందరినీ తిట్టడం, నీకెవడిచ్చాడు అధికారం? బాధ్యత ఉండవసరలా. కాబట్టి వేళ పాశం యాదగిరి అయినటువంటి ఒక నికృష్టుడు, ఒక దరిద్రుడు, ఒక విషపురుగు విషాన్ని చిమ్మి ఈవేళ సినిమా వాళ్ళపైన ఇష్టానుసారంగా మాట్లాడాడు. మనిషిగా పుట్టినందుకు బాధ్యతతో బతకరా, ఇంకా చావు దగ్గర పడినట్టుంది. 70 సంవత్సరాలు దాటే ఉంటుంది. ఎప్పటికైనా మర్యాద, మానవత్వంతో బతుకు అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ప్రాంతాల మధ్య విభేదాలు రేపడానికి ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు ఇలాంటి కుక్కుమీరి పిందులు బావిలో కప్పలు అంటారు వీళ్ళని. బావిలో కప్పలు. నువ్వు ఎక్కడికి వెళ్ళవురా బాబు? పవన్ కళ్యాణ్ ఇక్కడ రానివ్వా, నీ ఏ జాగిరేంటి అని చెప్పి మేము అడగగలుగుతాం. ఏదేమైనా ఇలాంటి విషపురుగులు మన దేశంలో ఉండడం మన దురదృష్టం. ఎందుకంటే దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ కూడా సంస్కారంతో సఖ్యతగా బతకాలి. సఖ్యత లేదు, సంస్కారం లేదు, వయసు అయిపోయింది, బాధ్యత లేదు. మరి వీళ్ళ గురించి ఏం మాట? పృథ్వీ అంట, మీరెవరా విగ్రహాలు పెట్టడానికి? తెలంగాణలో నీ అయ్య జాగిరా బాబు. తెలంగాణ పాకిస్తాన్లో కాదురా, ఇది తెలంగాణ రాష్ట్రం, దేశం, ఆ భారతదేశం. కాబట్టి కొంచెం బాధ్యతగా మాట్లాడండి. ఎవరినో తిడితే మాకు పేరు వస్తుంది, ఎవరినో తిడితే 4 డబ్బులు వస్తాయంటే సంకనాకండి, వెళ్ళి వాళ్ళ సంకనాకండి, వాళ్ళ చెప్పులు పోయండి అవసరమైతే. అంతేగాని సినిమా ఇండస్ట్రీని తిట్టడానికి నీకెవడో ఇచ్చాడు రా బాబు అధికారం? ఏదేమైనా ఇలాంటి నీచులు, నికృష్టులు, ఇలాంటి అభివృద్ధి నిరోధకులు, వీళ్ళని ఏమంటారంటే అభివృద్ధి నిరోధకులు. మనుషుల పట్ల వైషమ్యాలు సృష్టించి బాధ్యత లేకుండా మాట్లాడి మనుషుల మీద విషం చిమ్ముతూ వైషమ్యాలు సృష్టిస్తూ ఇలాంటి బతుకుతున్నటువంటి ఈ వ్యక్తుల్ని మనం ప్రభుత్వం కూడా చూస్తూ ఊరుకోకూడదు. ఖచ్చితంగా వీరికి తగిన గుణపాఠం చెప్పాలి. బాధ్యతారాహిత్యమైన మాటలు మాట్లాడే వాళ్ళు ఎవరినైనా కానీ ప్రభుత్వం ఉపేక్షించకుండా వీళ్ళని కఠినమైన చర్య తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జర్నలిస్టులు అందరూ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ప్రాంతాల మధ్య విభేదాలు రేపడాన్ని దాన్ని ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళని ఎవరు దేగట్లేదన్న, అంతా సోషల్ మీడియా పడ్డారు. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లు కానీ వాళ్ళవి కానీ ఎవరు చూస్తలా, వాళ్ళని ఎవరు పట్టించుకోవట్లే. ఇంతకుముందు వాళ్ళకి వాల్యూ ఇచ్చేవాళ్ళు, రోడ్డు మీద తిరిగినా కానీ ఒక ఏదైనా కొత్త ఇల్లు కడుతున్నారంటే ఒక 500, 600 జేబులో పెట్టుకునేవాళ్ళు, అన్నీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరిని భయపడతలా, ఎవరు దేగట్లా. ఎవడైనా వెళ్ళి డబ్బులు అడగాలని కానీ ఫోన్ తీసి బయట పెట్టేబడి భయం వల్ల నాళ్ళు ఇక ఏం చేయాలో అర్థం కాక ఇలాంటి యాసాలు వేస్తున్నారు. అంతే, అంతకుమించి ఏం లేదు. వాళ్ళ గురించి మాట్లాడినా కూడా శుద్ధ దండగా. ఏం మాట్లాడుతున్నావా నువ్వు? ఎన్టీ రామారావు విగ్రహం ఎందుకు పెడుతున్నారు అంటావా? ఏం తెలుసు నీకు చరిత్ర? నీకు చరిత్ర అనేది తెలుసా? తెలుగోడి చరిత్ర తెలుసా నీకు? లేనోడి చరిత్ర తెలుసా? లేనోడు ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడంటే ఆయన పుణ్యం అయ్యా. లేనోడిని పైకి తెచ్చాడంటే ఆయన పుణ్యం అయ్యా. హైదరాబాద్ ఈరోజు ఇలా ఉందంటే ఆయన పెట్టిన భిక్షమే, నీకు ఓపెన్గా చెప్పాలంటే. మరి నీ పక్కన ఉన్న వాళ్ళు నేను కూడా స్వాగతించట్లేదు, అది చూస్తున్నావో లేదో. నువ్వు అనే మాటలకు ఈడేందిట మాట్లాడుతున్నారని తలబొట్టుకుంటున్నారు. మరి నువ్వు ఒక చరిత్ర ఉంది, చరిత్ర అనేది చెడగొట్టుకో మాకు. తెలంగాణ ప్రజలే నిన్ను తరిమే రోజులు దగ్గరలో పడ్డాయి. ఓకేనా? ఏదో తెలంగాణ వాళ్ళు 4 డైలాగులు కానీ ఆంధ్ర మీద వచ్చి తెలంగాణ వాళ్ళందరూ నీకు సపోర్ట్ పలుకుతారు అనుకో మాకు. ఇప్పటికే విడిపోయాం, ఆంధ్ర వాళ్ళని పోగొట్టుకున్నామని బాధలో తెలంగాణ వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా తెలుసుకో, నీ పేరు చెడగొట్టుకో మాకు. ఆల్రెడీ చెడిపోయింది.
నిన్ను ఎవడు దేకేవాడు ఎవడు లేడు. సోషల్ మీడియా వచ్చింది కాబట్టి నిన్ను ఎవడూ దేకడు. కాబట్టి నువ్వు జాగ్రత్తగా మాట్లాడితే బెనిఫిట్. ఇది పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ ఎలా వస్తారో చూద్దాం ఆపుదాం అని చెప్పి అంటున్నారు. ఒక్కసారి ట్రై చేయి, నేనేమంటా. ఒక్కసారి నువ్వు ట్రై చేయి. నీకు ఆంధ్రాలో కన్నా కూడా తెలంగాణలో పవన్ కళ్యాణ్కి అభిమానులు ఎక్కువ ఉంటారు. నీకు తెలుసో తెలీదు. ఏదంటే మాటలు మాట్లాడితే వచ్చి తన్నే వాళ్ళు కూడా ఎక్కువగా తెలంగాణలోనే ఉండరు. ఆంధ్ర వాళ్ళు కొద్దిగా భయపడతారు, కొద్దిగా ఆగుతారు. తెలంగాణలో అట్ట కాదు. పవన్ కళ్యాణ్ అభిమానులు వాళ్ళు దెబ్బలు తినాలని నీకు ఆశగా ఉందని మేము అనుకుంటున్నాం. ఇస్తున్నాడు. ఆయనకు ఒకటే చెప్తున్నా, మీరు వెళ్ళే పని అయితే వెళ్ళి కండువా కప్పుకోండి, జగన్మోహన్ రెడ్డి కండువా కప్పుకోండి, దమ్ముంటే మొగోళ్ళలాగా మాట్లాడు. అంతేగాని ఎక్కడో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఈయన మీద కేసులు బుక్ అయినాయి. అది జనసేన నాయకులు చాలామంది కూడా ప్రొఫెసర్ మీద, ఈయన ప్రొఫెసర్ రిటైర్డ్ ప్రొఫెసర్ తెలియదు, ఇంకా మరి ఆయన వర్కింగో రిటైర్డో తెలియదు. మరి ఈయన మటుకు ఛానల్స్లో వచ్చి కాకిలాగా అరుస్తూ ఉంటాడు. ఈ కాకి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు ఇట్లా కాకిలాగా అన్ని ఛానల్స్లో కూడా అరుస్తూ ఉంటే మరి మీ మీద తెలంగాణలో కూడా కేసు బుక్ అవుతుంది. ఇప్పుడు ఇది 2 రాష్ట్రాల మధ్య సమస్యలాగా అయిపోయింది. ఆంధ్ర నుంచి పోలీసులు వస్తున్నారు, మరి కాకి నాగేశ్వరరావు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్పడం, ఇక్కడేమో తెలంగాణ పోలీసులు అతనికి రక్షణ కల్పిస్తున్నారని చెప్పడం, ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే చట్టం అనేది అందరికీ తెలుసు. ఇప్పుడు ఆంధ్ర నుంచి పోలీసులు వస్తే ఖచ్చితంగా ఇక్కడ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇన్ఫర్మేషన్ ఇచ్చి తెలంగాణ పోలీసులు సపోర్ట్ తీసుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది. కానీ నాగేశ్వరరావుని ఏంటంటే ఒక చిల్లరగాడిలాగా తీసివేశారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి దెబ్బకు కూడా ఫస్ట్ భయపడ్డాడు. భయపడి సారీ కూడా చెప్పడం జరిగింది. తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకుంటున్నా అని కూడా నాగేశ్వరరావు చెప్పాడు. అతని వ్యాఖ్యలు వెనక్కు తీసుకున్నందువల్లనే అతను అరెస్ట్ చేయాలా వద్దా అనేటువంటి ఉద్దేశంతో కూడా ముందు వెనక కూడా ఆడుతున్నారు. ఏమైనా దీని మీద కూడా ఇవాళ పెద్ద రచ్చ జరిగింది. తులసి చందు లాంటి వాళ్ళు కూడా వచ్చేసేసి మేము మా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఏం చేస్తారో చేసుకోండి, మీకు రాజ్యాంగం స్వేచ్ఛ ఇచ్చింది, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని కాదు. వాక్ స్వాతంత్రం అంటే ఏంటంటే మీ అభిప్రాయం తెలియజేయమని, కానీ మీకు తెలియని ఊహించేసుకొని పక్కోళ్ళు బాత్రూంలో ఏం మాట్లాడుకున్నారు, బెడ్రూమ్లో ఏం మాట్లాడుకున్నారు అవన్నీ మేము విన్నాము అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మటుకు ప్రజలు ఎక్కడ కూడా ఉపేక్షించరు. అది తప్పనిసరిగా కూడా నేరం అని కూడా భావించాలి. అలాగే పవన్ కళ్యాణ్ గారికి కూడా దమ్ముంటే తెలంగాణలో కేసు పెట్టాలి. మరి తెలంగాణలో జనసేన పార్టీ లేదా, ఒక్క అభ్యర్థి కూడా లేడా, ఒక్క దాన్ని ఏమంటారు, ఒక్క జనసేన కార్యకర్త కూడా తెలంగాణలో లేరా అని ఆశ్చర్యం కలుగుతుంది ఇప్పుడు అందరికీ. మరి ఎందుకు కేసు బుక్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్లోనే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి మీద ఎందుకు కేసు బుక్ చేశారు? మరి తెలంగాణలో ఎందుకు బుక్ అవ్వలేదు ఒక్క కేసు కూడా? ఇది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఇక్కడ ఏంటంటే స్పష్టంగా కూడా ఈ యొక్క మీడియా అనేటువంటి దాంట్లో ప్రొఫెసర్ ఈ యొక్క నాగేశ్వరరావు లాంటి వాళ్ళ యొక్క కుయుక్తులన్నీ కూడా బయటపడుతున్నాయి. ఏదేమైనా ఇది 2 రాష్ట్రాల మధ్య ఉండేటువంటి సమస్యకు కూడా మారిపోయింది. ఇప్పుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిది ఏంటంటే ఈయన తెలంగాణలో ఉండి ఆంధ్ర వాళ్ళ గురించి కామెంట్ చేస్తున్నాడు. ఈయన ఏందో అమిత్ షా గారి రూమ్లో జరిగిన విషయాలు ఈయనకి ఎట్ట తెలుస్తాయి అనేది ఇప్పుడు అందరికి కావాల్సిన విషయం. ఆయన నిజంగా దమ్ముంటే బయటపెట్టాలి. ప్రొఫెసర్ గారు కాకిలాగా ఛానల్ అరవటం కాదు. నీకు దమ్ముంటే నీకు ఏదో సోర్స్ అని చెప్పినావు కదా. అమిత్ షా గారు పవన్ కళ్యాణ్ గారితో లేక నాదెండ్ల గారితో అన్నటువంటి మాటలు, జగన్ గారు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అంటే ఈయనేమో షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అనేటువంటి చంద్రబాబు నాయుడు గారు షార్ట్ టర్మ్ ఫ్రెండ్ అంట. ఈ విధంగా అన్నటువంటి మాటలు నీకు ఎలా తెలిసింది?